అమ్మ వినాయక చవితి అనగానే వినాయకుడు మూర్తితో పాటు వినాయక చవితి రోజున చందమామను చూడొద్దు అనేది కూడా చాలా మందికి ఎట్లా అంటే కనుక అమ్మో ఏదో అయిపోతుంది అని చెప్పి భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొరపాటుని ఇలా నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదో అనుకునే సందర్భంగా ఇలా చూసినా కానీ భయపడిపోతూ ఉంటారు. అసలు చంద్రుని చూడకపోవడానికి గల కారణం ఏంటి, ఆ స్టోరీ ఏంటమ్మా వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. వినాయక చవితి రోజు చందమామని చంద్రుడిని చూడకూడదు కదా, వ్రత కథ మనకు తెలిసిందే కదా. ఆ రోజు ఆయన గణాధిపత్యం వస్తుంది. సో ఇన్ని కుడుములు తింటే పొట్ట పగిలిపోతే చంద్రుడు నవ్వుతాడు, పార్వతీదేవి వచ్చి శాపం ఇస్తుంది. మళ్ళీ ఆ శాప నివృత్తి కావాలి ఏంటమ్మా అంటే చవితి చంద్రుడు ఆ కథ చదువుకుని అక్షతలు వేసుకుంటే ఆ శాపం ఉపశమింపబడుతుంది అని చెప్తారు కదా. ఇక్కడ అదే ఆ కథ చదివి అక్షతలు వేసుకుంటే నీలాప నిందలు రావు, నిందలు రావు. మరి కృష్ణ భగవానుడికి వచ్చాయి అంటే ఆయన పరమాత్మ కాబట్టి ఆయన సత్రాజిత్తు దాన్ని ఏమంటారు శమంతకమణి ఎత్తుకుపోయావన్నా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మనం ఎక్కడ పక్కింట్లో బంగారం దెబ్బేశారని మన మీద నీలాప నింద పడితే మనం ఎక్కడ ప్రూవ్ చేసుకుంటాం? ఇట్లా తీసుకుంటే ఆ నీలాప నిందల దోషం తగలకుండా ఉండడానికి ఆ రోజు అక్షతలు వేసుకుని చంద్రుణ్ణి చూస్తే ఆ దోషం రాదు అని చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజు ఖచ్చితంగా పూజ చేసుకుని వ్రతం చదువుకొని అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, పూజ ఒక ఎత్తు అయితే కంపల్సరీ స్టోరీ కూడా చదువుకోవడం అంతే ఇంపార్టెంట్ అని అంటారు. అవునమ్మా, రైట్.